మన అన్న వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా దిశానిర్దేశాలు చేస్తున్నాడు. అంటే మనం ఏ విధంగా నటన రక్తి కట్టియాలా, ఏ విధంగా ప్రజల్లోకి మనం పోవాలా, ఈయన మన వీడియో కాన్ఫరెన్స్ల ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. మరి పబ్జీలో ఎవరన్నా ఈయనను కాల్చామన్నా ఈయనకు ఆ బాధ కలిగిందా, లేదా ఈ తుఫాను ప్రభావంతో ఎవరు చనిపోలేదు అని చెప్పి ఏమన్నా ఈ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడా, లేకుంటే ఏంది కథ అనేది తెలియడంలే. రాష్ట్ర ప్రజానీకం అంతా తెలుసుకున్నారు జగన్ అన్న. మనం ఈ రోజు ఆడ కూర్చొని ఇట్టు చేతులు పెట్టుకొని పైన ఏందో దీర్ఘంగా ఆలోచన చేస్తా. మనం ఏం ఆలోచన చేస్తాము, ఎక్కడా శవం దొరకలా, ఈ విపత్తుతో ఎక్కడా కూడా భారీగా ఏం నష్టపోయిన దాఖలాలు లేవు. మన నాయకులు ఏం చేసినారు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దుబ్బి ఇష్టానుసారంగా మంచి లగ్జరీ కార్లు, లగ్జరీ విల్లాలు కొనుక్కొని ఎంజాయ్ చేస్తా ఉండేటువంటి నాయకులు ఈ రోజు ఏమి చేసినారు, పునరావాస కేంద్రాలకు పోయామన్నా వీళ్ళు ఏమైనా పరామర్శలు చేసినారా? ఇటువంటి ఏమీ చేయకపోగా మనం బెంగళూరులో నోట్ల కట్టల మీద పడుకొని మనం ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ లో ఒక సమీక్షను పెట్టి ఏమి సమీక్ష చేస్తాను నువ్వా? మనం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సమీక్షలు నాయకులతో ఈ మాదిరి మాట్లాడుతూ ఉంటే మనకి ఈ రోజు 11 వచ్చేది కాదు.